అనగనగా ఓ అరణ్యం. ఆ అరణ్యంలో అలజడి చెలరేగింది. దానికి కారణం పులికి, గాడిదకు మధ్య తలెత్తిన వివాదం. ఈ వివాదం ముదిరి పాకాన పడింది. ఇంతకీ వివాదం ఏమిటంటే, నేలపై మొలిచిన గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటుంది అంది పులి. కాదు కాదు, నీలం రంగులో ఉంటుంది అని వాదించింది గాడిద. ఈ తగాదా ఎంతకూ తేలటం లేదు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. చివరికి ఈ పంచాయితీ అడవికి రాజైన సింహం వద్దకు వెళ్ళింది. ఆ వాదనలన్నింటినీ పూర్తిగా ఆలకించిన సింహం గాడిదను సమర్థించి పులికి శిక్ష విధించింది. గాడిద సంబరంగా ఊరేగుతూ వెళ్ళిపోయింది. మరి పులేమో బిక్కమొహం వేసింది. సింహంతో పులి, రాజా, అసత్యాన్ని సమర్థించడమే కాకుండా నన్ను అన్యాయంగా శిక్షించారు. ఇది మీకు ధర్మమేనా అని అడిగింది. అప్పుడు సింహం గర్జించి, సమస్య రంగు గురించి కాదు, ఆ గాడిద బుద్ధి లేని జంతువని తెలుసు. అయినప్పటికీ ఒట్టి పనికిమాలిన విషయం గురించి ఓ మూర్ఖుడితో అంతసేపు వాదిస్తావా? అలా వాదించడమే కాకుండా నా విలువైన సమయాన్ని వృధా చేస్తావా? నేనెక్కడికైనా వెళితే నా తర్వాత ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టవలసిందని నువ్వే కదా. ఇలా సమయాన్ని వృధా చేయవచ్చా? అందుకే నీకు ఈ శిక్ష విధించాను అని పలికింది సింహం. ఈ కథ సారాంశం ఏమిటంటే, కాలం చాలా విలువైనది. దానిని ఊసుపోలు కబుర్లతో పాడు చేయరాదు. కాలమే దైవం అనేది ఉపనిషత్తు వాక్యం. కావున మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపే కథ ఇది.